ఈరోజు వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ మూత్రపిండ వ్యాధి నిపుణులు డాక్టర్ సునీష్ రెడ్డి విచ్చేసి మూత్రపిండ వ్యాధుల గురించి మాట్లాడుతూ మూత్రపిండ వ్యాధులను ఎలా గుర్తించాలి, ముఖ్యంగా కాళ్లవాపులు, మూత్రం తరచుగా రావడం, డయాలసిస్ చేయించుకునేటప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, మూత్రపిండాలను ఎలా కాపాడుకోవాలి అనే విషయాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ డివి సుబ్బారాజు, కార్యదర్శి స్వర్ణ, రమేష్ బాబు, కోశాధికారి కె జయదేవ్, అసోసియేషన్ వ్యవస్థాపకులు మేకల నరేంద్ర రెడ్డి, కెఎంకే రెడ్డి, చింతల అమరేంద్ర రెడ్డి, గోపీనాథ్, గఫార్, కె గోపాల్ రెడ్డి, ఓబుల్ రెడ్డి, నారాయణరావు, సుబ్బారామిరెడ్డి, లోకేష్ పాల్గొన్నారు. ఈ నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనే దాంట్లో క్రియేటింగ్ అనేది పెరగదు. వాపులు ఉంటాయి కదా, ఆ వాపులు ఏంటంటే సుతపోవడం వల్ల వచ్చే వాపులు. ఈ నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఏంటంటే క్రియేటిన్ అనేది పెరుగుతుంది. ఈ క్రియేటిన్ పెరగడానికి కారణం ఏంటంటే అది ఆ ఇన్ఫెక్షన్ తాలూకు నియమాలు కిడ్నీ మీద చేరుకోవడం వల్ల అక్కడ కిడ్నీలో ఇబ్బంది జరిగింది. దానివల్ల ఏంటంటే బీపీ అధికంగా బీపీ రావడము, దానివల్ల యూరిన్ ఎర్రంగా యూరిన్ హెమోచూరియా అంటారు, బ్లడ్ పోవడం. సో ఇది నెఫ్రోటిక్ సిండ్రోమ్. ఈ నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఒక దాంట్లో ఏంటంటే మనం స్టిరాయిడ్స్ ఇచ్చుకొని దాని ప్రకారం దాన్ని సుట్టపోవడాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఏంటంటే కొన్నిసార్లు అవసరమైతే బయాప్సీ చేసుకోవాల్సిన అవసరం కూడా రావచ్చు. అండ్ చిన్నపిల్లలు ఏంటంటే ఇన్ఫెక్షన్, థ్రోట్ ఇన్ఫెక్షన్స్, ఏదైనా అబ్డామినల్ ఇన్ఫెక్షన్స్ ఇవ్వడం వల్ల ఒక 4 వారాల తర్వాత వాళ్ళ పేషెంట్ ఏంటంటే కాళ్ళవాపు మొత్తం వాపుతో వస్తుంది. అప్పుడు మనం చిన్న యూరిన్ పరీక్ష చేసినప్పుడు వాళ్ళలో కొద్దిగా సుట్టపోవడం అనేది తక్కువగా ఉంటుంది, కానీ యూరిన్లో ఆర్టీస్ తీసుకోవడం అనేది ఎక్కువ. దానికి ఒక లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. అంటే కాకుండా వచ్చే సుట్టపోవడం ఎక్కువ ఉంది, ఈ ఆర్టీసీస్ అనేది ఏమంటుంది, అది నెఫ్రోటిక్ సిండ్రోమ్. దానికి ఒక రకమైన సార్ ఆధ్వర్యంలో కిడ్నీ జబ్బుల గురించి అవగాహన సదస్సు ఒకటి ఏర్పాటు చేశారు. సో నా పేరు డాక్టర్ సునీష్ రెడ్డి, నేను కిమ్స్లో కిడ్నీ డాక్టర్. సో ఇవాళ ఏంటంటే ముఖ్యంగా కిడ్నీ జబ్బులు ఎలా వస్తుంటాయి, ఏ కారణాల చేతి వస్తూ ఉంటాయి, కిడ్నీ జబ్బులు వస్తే ఏ లక్షణాలు ఉంటాయి, కిడ్నీ జబ్బులు వచ్చిన వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, సో ఏ రక్త పరీక్షల ద్వారా, మూత్ర పరీక్షల ద్వారా కిడ్నీ జబ్బులు అనుకోవచ్చు ఏందనేది ఒక అవగాహన ఏర్పాటు చేశారు. ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళు, పేషెంట్స్, అదేవిధంగా బీపీ, ముఖ్యంగా రక్తపోటు ఉన్న వాళ్ళు ఏంటంటే మూత్రపిండాలు వచ్చే సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యూరిన్ పరీక్షల ద్వారా, చిన్న యూరిన్ పరీక్షల ద్వారా, అట్లాగే రక్తంలో వచ్చిన సీరం క్రియేటిన్ పరీక్ష ద్వారా ముఖ్యంగా ఎర్లీగా కిడ్నీ జబ్బును కనుక్కొని దాని తదుపరి జాగ్రత్తలు తీసుకుంటే కిడ్నీ జబ్బు ప్రోగ్రెస్ కాకుండా నివారించే అవకాశం. అసోసియేషన్ ఆధ్వర్యంలో మూత్రపిండాల వ్యాధులపై అవగాహన సదస్సుకు విచ్చేసినటువంటి డాక్టర్ సునీష్ రెడ్డి గారు, గొల్లేని హాస్పిటల్ వారికి, అదే విచ్చేసినటువంటి ఈ కార్యక్రమం విచ్చేసినటువంటి వార్డు మిత్రులందరికీ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, మనకు అత్యంత ప్రధానమైనటువంటి అవయవాల్లో మూత్రపిండాలు అనేటివి చాలా ముఖ్యమైనటువంటివి. కానీ చాలా చిన్న వయసు నుంచి ముదిమ వయసు వరకు చాలా సహజంగా మనకు తెలియకుండానే మూత్రపిండాలు డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఎందుకు డ్యామేజ్ అవుతూ ఉంటాయి, వాటిని ఎలా మనం రికవరీ చేసుకోవాలి, అయిన తర్వాత ఏం చేయాలని వాటిపైన చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి డాక్టర్ గారు మంచి సలహాలు, సూచనలు చేశారు. మనం కూడా మనం తీసుకునే ఆహారంలో కానీ ఇతరత్ర వాటిలో కొంచెం జాగ్రత్తగా ఉండి ప్రతి సంవత్సరానికి ఒక్కసారైనా ఈ మూత్రపిండాలు మనం చెక్ చేయించుకుంటూ ఉంటే మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. వీటిని మనం ప్రధానంగా చాలా ముఖ్యంగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి డాక్టర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.